ఆఫీస్ పిలిస్తే మేము వెళ్ళాం. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరిని పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉన్నారు, మీరు చూశారు. ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు, ఏంటి మన వాళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారు. నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎక్స్-జడ్పీటీసీలు మండల ప్రెసిడెంట్ అతను తీసేస్తా అంటే ఎందుకు పెట్టలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, నేను ఎందుకు పెట్టలేదు, ఇది ఇప్పుడు 10వ తప్పు చేయడం, అధికారులు కూడా ఎలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదా. ఈ లోపల ఆడు ఉన్నాడు కదా మట్టి మాఫియా డాన్ చంద్రబాబు, అతను చంద్రబాబు అన్న అతను వచ్చి పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగెనెస్ట్గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులోనే చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి, వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయట దోసేసి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మంది జాతులందరినీ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదో ఉంది, ఆడెవడో ఎంపీ దగ్గర ఉంటాడు, పిఓ చక్రి. ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్ని పొడి పడుస్తారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా. ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా అంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా. తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళే సచ్చావంటే 6 నెలలు సచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి. ఎన్ని రోజులని పడాలండి అవమానం. చాలా దారుణంగా ఉంది. ఆఫీసర్లు కూడా అలాగే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసరు కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. పాడా కమిషనర్ తెలియదండి, గవర్నమెంట్ ప్రోగ్రాం వేయాలని తెలీదా. కమిషనర్ ఆఫీసులో పెడతాడు. ఇది ఏమైనా ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టారా. ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది పెండెం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పైలాగా వచ్చాడు. జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడం. కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు, అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దాం, అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కాము చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ, మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడానికి అద్దు ఉంటుంది. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకునే శుభ్రం నెట్టేసి తోసేశారు. పార్టీకి ఒక మర్యాద ఉంది. మేము అడిగిలాగా అంటే మాకు 2 నిమిషాలు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళరా. నేను అధికారిని మాట్లాడితే నాయకులకి సంబంధం ఏంటి అంటే, వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నాయకులు కలబడుతున్నారో వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడర్ 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మా లీడర్గా అవమానం అయితే మేము ఎందుకు ఊరుకుంటాం. అలాగే మేము పవన్ కళ్యాణ్గా అవమానం అయినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్గా అవమానం అయినా మేము ఊరుకోం. ఎంత గెలిపించాం మేము. వాడేంటి ఎన్ని పొడిచి వచ్చాడు, డబ్బు పచ్చి పెట్టింది దొరబాబు, మందు దాచింది దొరబాబు లీడర్ల ఇంట్లో, ఎలక్షన్లో ఎన్ని పొడిచింది దొరబాబు. ఇవాళ మట్టి చెరువులు తవ్వుకోవడానికి అప్పుడే 2 చెరువులు రాపత్రలో పెట్టాడు. మొత్తం టీం అంతా వచ్చింది.
ఆడి మీద స్కామ్లు 150 కోట్ల స్కామ్లు ఉన్నాయి. ఎందుకు వచ్చే పార్టీలోకి? జనసేనలో ఉండి తొడగొట్టలేపా పౌరుషం ఉన్నవాడైతే. మేమన్నా పార్టీలు మారేవా? పార్టీ ఎలా చెప్తే అలా వెళ్తాం మేము. నువ్వు వచ్చి ఏం చేసావు? పాత జనసేన వాళ్ళు ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా ఇస్తాం ఇవ్వడం. దారుణం అయితే పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళందరూ పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోయాను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే తోసేసి నెట్టేసి శుభ్రం. ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకిలే. అని తోసేసి అబద్ధాలు చెప్తున్నాను. మళ్ళీ కొత్తగా వచ్చిన వైసీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తోలు తీస్తాం. మాకు జనసేనతో గొడవ లేదు. పాత జనసేనలు మేము ఒకే కుటుంబం, వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళాలి. నీకు మట్టి చెప్తాను, నువ్వు మట్టి తవ్వుకోవడానికి వచ్చావు, నీ స్కామ్లు ఆపుకోవడానికి వచ్చావు. నీ స్కామ్లు బయట తీయింతాను నాకు. ఏదైతే కొమరగిరి సొసైటీది, నువ్వు తవ్విన చెరువులు, నువ్వు అమ్మిన భూములు అన్నీ కూడా నేను తీయింతా బయట. పిచ్చి పిచ్చి వేలేస్తున్నావు ఒకటి, నీకంటా బాగా తెలుసుమా. కానీ మేము చంద్రబాబు నాయుడు లాంటి క్రమశిక్షణ వల్ల నాయకుడి దగ్గర పెరిగాం కాబట్టి మర్యాదగా ఉంటాం. సార్ కూటమి చెలువుకి